మా విడుదలప్పుడు సంధ్య టాకీస్ కాడ తొక్కిసలాటైన ముచ్చట యాదుకున్నది కదా. ఆ తొక్కిసలాటలా ఓ తల్లి జీవిడిచింది. దెబ్బలు తగిలిన కొడుకు శ్రీతేజును కిమ్స్ దాఖాన్ల పెట్టి వైద్యం చేస్తుర్రు అని శానొద్దుల సంధి చెప్తున్నాం కదా. అయితే పొల్లగాని పానం ఎట్లెట్లనో ఉంది, బయటి దేశం కొంచెం పోవాలి అని అంటుర్రట డాక్టర్లు. మరి గా ముచ్చటేందో ఒక్కసారి చూసొద్దాం పార్రి. సంధ్య టాకీస్ కాడైన తొక్కిసలాటను జనం మర్చిపోయారేమో కానీ దాఖాన్ల బుడ్డ పొల్లగాడు శ్రీతేజు పడుతున్న గోసనైతే ఎవ్వరూ మర్చిపోరు. ఎందుకంటే పానాలతోని ఇప్పటికీ పోరాడుతూనే ఉండు. 2 నెలల సంధి కిమ్స్ దాఖాన్లేసి ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా పొల్లగాడు మామూలు మనిషి కాలేదు. ఆయన కూడా ఈ 2 నెలల పొద్దుల పొల్లగాడు నిమ్మలపడ్డాడు, మేల్కొచ్చింది. చూస్తుండు గుర్తుపడుతుండు అని ఒట్టి పుకార్లే తప్పితే మేల్కొచ్చింది లేదు. వాళ్ళ నాయనను అక్కను గుర్తుపట్టింది లేదు. అందుకే అయితా ఉంటే ఇంత ఆలస్యం అవుతుంటది. కాబట్టి శ్రీతేజును ఈ నుంచెల్లి కొంచెం బయటి దేశంలో చూపియ్యిర్రి అన్నారట డాక్టర్లు. అందుకే బన్నీవాసు పోయి చూసిండు. పిల్లగాని కండిషన్ ఎట్లుంది అని అరుసుకుండు అని అంటుర్రు కొందరు. 2 నెలల సంధి ఎన్ని మందులేసినా మెదడు ఇంకా నరాలు మామూలుగా మాత్రం కాలేదట. పేరు పెట్టి పిలిచినా కూడా ఏసప్పుడు సరి వేస్తలేడు. ముక్కు కడ పెట్టిన సన్నని పైపులకెంచి తిండి నీళ్ల రూపంలో అందిస్తున్నాం. అసలు ఎప్పుడు కోలుకుంటాడో అసలు చెప్పలేమని అన్నారట డాక్టర్లు. అందుకే బుడ్డ పొల్లగాని అవసరమైతే బయటి దేశం కొంచెం వైద్యం చేపిస్తామని అంటుర్రు పుష్ప టీం సభ్యులు. ఏ దేశం తీసుకుపోమ్మంటారు పిల్లగాన్ని, ఇప్పుడన్నా కండిషన్ ఏంది అని వివరాలన్నీ అరుసుకొని తీసుకుపోతానికి తయారైతుర్రట. ఇప్పటికీ అటు పుష్ప టీము ఇటు సర్కార్ తరఫుకెంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా గింత కూడా బాగగాలేదు. గిట్ల పొల్లగాన్ని ఎట్లయినా బతికియాలని పుష్ప టీం వాళ్ళు పడుతున్న ఆరాటం చిన్నగా లేదు. మరి డాక్టర్లు ఏం చెప్తారో వీళ్ళు ఏం చేస్తారో గాని బుడ్డ పొల్లగానికి వచ్చింది తిప్పల. ఇదంతా చూస్తున్న జనము ఊకే మంది తగ్గినాక నిమ్మలంగా పోతే అయిపోవు, ఇప్పుడు చూడు వట్టిగా పానాల మీదకి వచ్చాయని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు. చూడాలి మరిగా ఏమైతుందో.